శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. అగైన్ మెగా అభిమానులు వర్సెస్ అల్లు అభిమానులు వార్ స్టార్ట్ అయింది. ఈ టాపిక్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, వీళ్ళిద్దరి మధ్య చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఎలా తీసుకోవాలి అసలు? ఇవి ఇంకా ఆగవంటారా సోషల్ మీడియాలో? మనిషికి 3 పూట్ల ఆహారం ఎట్లా అవసరమో వినోదం కూడా అంతే అవసరం. ఈ వినోదం ఈ ట్రోలింగ్స్ రూపంలోనో లేకపోతే కామెంట్ల రూపంలోనో లేకపోతే అనసూయ అందాల ఆరబోతోనో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి వాటితో పరిపూర్ణం కావాల్సిందే, రోజు గడవాల్సిందే. నేనైతే దానిలో భాగంగానే చూస్తున్నా. అసలు దానివల్ల ఈ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? మనము క్లియర్గా మాట్లాడుకుంటే ఇప్పుడు అతనికి ఎవరు నచ్చారు? రామ్ చరణ్ తేజ్ నచ్చాడు. అల్లు అర్జున్ పేరు చెప్పలేదు అని అల్లు అర్జున్ అభిమానులు గింజుకోవడంలో ఏమన్నా అర్థం ఉందా? అంటే ఇంత పని పట్ల కొట్టుకుని చేస్తున్నారా వీళ్ళు? అసలు వీళ్ళకి ఇక రెండో పని లేదు, సొంత పని లేదు, సొంత ఇల్లు లేదు, సొంత వాకిల్ లేదు, ఇంక డబ్బులు సంపాదించుకోవటం లేదు, వ్యక్తిత్వం లేదా మీకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అసలు ఎందుకు ఇలాంటి ఎప్పుడు ఎవరో అడిగారు అతన్ని, ఏమండి మీకు మీ అభిమాన నటుడు ఎవరు, మీకు ఎవరంటే ఇష్టము అంటే రామ్ చరణ్ తేజ్ అని చెప్పాడు. సో వాట్? ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తానికి సాయి ధరమ్ తేజ్ ఒక్కడే కామెంట్ చేయగలిగిన కండిషన్లో ఉన్నట్లు ఉంటే, అతన్ని అడిగితే అతన్ని నోటెమట వచ్చిన వ్యక్తి ఈ ప్రపంచానికి ఏకఛత్రాధిపత్యం వహిస్తాడు అన్నంత లెవెల్లో ఆయన చెప్పిన మనిషిని గురించి వీళ్ళు మాట్లాడుకోవటం చూస్తుంటే, అంటే వీళ్ళ బాధ అంతా అట్లా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పూర్తిగా సాయి ధరమ్ తేజ్ ఒక ప్రామాణికము కాదు. ఇప్పుడు అతను చెప్పాడు కాబట్టి రామ్ చరణ్ తేజ్కి ఆస్కార్ అవార్డు రాదు, అంతే కదా? అది అతని వ్యక్తిగతమైన అభిప్రాయం. పైగా అతనికి ఆ అభిప్రాయం ఉండటం వెనక మళ్ళీ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఈక్వేషన్స్ ఉంటాయి. ఒకప్పుడు అల్లురామలింగయ్య గారు ఉన్న సందర్భంలో వీళ్ళంతా ఒక ఫ్యామిలీగా ఉన్నారు. అప్పుడు చిరంజీవి ఫ్యామిలీ మొత్తంగా వచ్చి ఈ ఫ్యామిలీని ఆక్రమించేసేలా ఒకానొక సందర్భంలో అతను చిరంజీవి ఎదుగుతున్న కొద్దీ చిరంజీవికి పిల్లలు వచ్చారు, ఇటు అల్లు అరవింద్కి పిల్లలు వచ్చారు. అలాగే అటు చిరంజీవి మిగతా కుటుంబ సభ్యులు 2 సిస్టర్స్ 2 బ్రదర్స్ 4 వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇక్కడ అల్లు అరవింద్ ఒక రకంగా ఒకడే కొడుకు కాబట్టి ఈయన పిల్లలు. మళ్ళీ ఆవిడికి 2 సిస్టర్స్, ఎవరికి చిరంజీవి వైఫ్కి. ఒక సిస్టర్కి పిల్లలు లేరు, ఒక సిస్టర్కే పిల్లలు ఉన్నారు. వాళ్ళు సినిమాల్లోకి రాలా, వాళ్ళది ఒక డాక్టర్ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఇటు సైడ్ ఏమైపోయింది? ఇప్పుడు అటు సైడు 2 సినిమాల్లోకి వచ్చారు, ఒకళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. ఇటు సైడు చిరంజీవి పిల్లలు వచ్చేసారు సినిమాలోకి, చిరంజీవి బ్రదర్స్ వచ్చేసారు, చిరంజీవి బ్రదర్స్ పిల్లలు వచ్చేసారు, సిస్టర్ పిల్లలు వచ్చేసారు. ఇంతమంది వచ్చేసరికి వీళ్ళందరికీ ఆరాధ్య దైవం ఎవరు? అటు చిరంజీవి ఫ్యామిలీకి మొత్తానికి చిరంజీవి ఆరాధ్య దైవం, చిరంజీవి బ్యాక్ బోను. అతను లేకపోతే వాళ్ళందరూ ఉండకుండా ఏమైపోతారు, కానీ ఎంతో కొంత అతని వల్ల వాళ్ళకి ఫేమ్ వచ్చింది, అతని వల్ల వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు నిలబడ్డారు చిరంజీవి వల్ల. ఇటు సైడ్ చూసుకుంటే అల్లు అరవింద్ ఎలాగూ పెట్టని కోటగా ఉన్నాడు. అల్లు అరవింద్కి 3 పిల్లలు, అంతవరకే. ఇది ఒక లిమిటెడ్ ఫ్యామిలీ అయినప్పుడు అటు సైడు ఎంతో కొంత చిరంజీవి పైన ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఆ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ ఏదో ఒక సందర్భంలో చిరంజీవి పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు వాళ్ళందరి దృష్టిలో చిరంజీవి ఎంత దేవుడో చిరంజీవి పిల్లలు కూడా అంతే స్థానాన్ని ఆక్రమిస్తారు. అంటే అంత పూజ్యమైన భావం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు అని అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఆ గ్యాంగ్ మొత్తంలో వాళ్ళ మాట చలామణి అయ్యే పరిస్థితి ఉంటుంది. ఏదైనా
తల్లిదండ్రుల డబ్బు వల్ల కానీ, తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టల వల్ల కావచ్చు, తల్లిదండ్రుల పొజిషన్స్ని బట్టి వాళ్ళ పిల్లలకు కూడా అది అంటుకుంటుంది ఎంతో కొంత. వాళ్ళకి ఆ హవా కొనసాగుతుంది. దానిలో భాగంగానే పైగా సాయి ధరమ్ తేజ్ కూడా చాలా మంచి పిల్లాడు, చాలా బోళా పిల్లాడు కూడా. అడగగానే చెప్పేసి ఉంటాడు రామ్ చరణ్ అని. దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోపం రావటం వెనకమాల ఔచిత్యం లేనే లేదు. అది చాలా పిల్ల చేష్టల కింద లెక్క. నిజంగా ఇంత ఆలోచించగలిగే వాళ్ళే గనక అయితే గనక వాళ్ళు ఫ్యాన్స్ ఎవరు? వీళ్ళు ఫ్యాన్స్ పేరుతోటి ఉన్న గొర్రెల మంద లాంటి వాళ్ళు. ఓకే, వీళ్ళకి ఎంతసేపుడికి పాతబడిపోయిన మాటలైనా కానీ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటి అంటే, వీళ్ళింట్లో వీళ్ళ పిల్లలు పాలు తాగటానికి ఉంటాయో లేదో తెలియదు కానీ హీరోల కటౌట్ల మీద పాలు పోయటానికి మట్టుకు పాల ప్యాకెట్లకి డబ్బులు వస్తాయి వీళ్ళకి. ఇంట్లో తల్లిని ఎంత చూసుకుంటారో లేదో తెలియదు కానీ హీరోను అంతకంటే బాగా చూసుకుంటారు. హీరోని చూసుకుంటారు, హీరో తల్లి అంటే కూడా. ఒకసారి చూడండి, అంజనాదేవి గారిని ఎవరో కామెంట్ చేశారని చెప్పి, శ్రీరెడ్డి అనుకుంటా, కామెంట్ చేసినందుకు ఎంత కోపోద్రేకాలు వచ్చేసినాయి. చిరంజీవి గారి తల్లిని అంటారా, చిరంజీవి గారి తల్లిని అంటారా? నిజంగా కూడా అనకూడదు. అసలు ఆవిడని ఎందుకు బయటికి తీసుకురావాలి? ఆవిడ ఏ రోజైనా ఎక్కడైనా ఆవిడ అసలు మీకు కోపం ఉంటే చిరంజీవి మీద కోపం ఉంటే చిరంజీవిని తిట్టండి, పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే పవన్ కళ్యాణ్ తిట్టండి. వాళ్ళ అమ్మ ఏం చేసింది? అసలు వాళ్ళ అమ్మ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే, అంటే ఇంతంత ఆలోచన జ్ఞానమే ఉంటే గనక వీళ్ళు ఇట్లా ఒక హీరో వర్షిప్లో పడి కొట్టుకుపోరు. ఒకప్పుడు రాజకీయ నాయకులకు ఉండేది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఒక గాంధీ అంటేనో, ఒక నెహ్రూ అంటేనో, ఒక ఇందిరాగాంధీ అంటేనో వాళ్ళ పేర్లు వాళ్ళ పిల్లలకు పెట్టుకొని, ఇవాళ ఏ రాజకీయ నాయకుడి పేరైనా వాళ్ళ పిల్లలకు పెట్టుకుంటారేమో చూడండి. పెట్టుకోరు. వాళ్ళ నాయకుడినే వాళ్ళు నమ్మరు, అందుకే పెట్టుకోరు. వాళ్ళ నాయకుడి మీదే వాళ్ళకి అంతర్గతంగా గౌరవం ఉండదు, అందుకే పెట్టుకోవట్లా పేర్లు. పెడితే కూడా ఊరుకునేటట్లేరు పిల్లలు కూడా. అందుకని చెప్పి ఒకప్పుడు నెహ్రూ అనేది ఇంటి పేరు నిజానికి. చాలా మంది నెహ్రూ అని పెట్టేవాళ్ళు పిల్లలకి. గాంధీ అనేది ఇంటి పేరు. వాళ్ళ పేరు మీద మోజు ఉండటం తప్పులేదు, కానీ వాళ్ళ ఇంటి పేరు మీద కూడా మోజు ఉంటుందా అంటే మొత్తం పెట్టేసేవాళ్ళు జవహర్లాల్ నెహ్రూ. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి వాళ్ళు చేసిన త్యాగాలు అట్లాంటివి, వాళ్ళు చూపించిన ప్రజల పట్ల వాళ్ళు చూపించిన ప్రేమ అట్లాంటిది. ప్రజలకు కూడా అలాగే ఉండేది వాళ్ళ మీద. ఇప్పుడు రాజకీయ నాయకులు అలానూ లేరు, ప్రజలు అలానూ లేరు. ఇప్పుడు కావాలనుకుంటే సినిమా యాక్టర్ల పేర్లు పెట్టుకుంటున్నారు. అది కూడా అందరు సినిమా యాక్టర్ల పేర్లు పెట్టుకోరు, గమనించండి. నాగేశ్వరరావు గారి ఫ్యామిలీలో పిల్లల పేర్లు వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఎవరో పెట్టుకోరు. సోమన్ బాబు గారి ఫ్యామిలీ పేర్లు పెట్టుకోరు, మురళీమోహన్ గారి పేర్లు పెట్టుకోరు. ఎన్టీఆర్ పిల్లల పేర్లు పెట్టుకుంటారు. ఎన్టీఆర్ పేరు వచ్చేటట్లు చూసి పెట్టుకుంటారు చాలామంది. ఆయన రాజకీయాల్లోకి రావటం వల్ల, లేకపోతే సినిమా యాక్టర్ అవటం వల్ల, ఏదైనా రీజన్ ఏమి మనం చెప్పలేం, కానీ ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేటట్లు పెట్టుకుంటా ఉంటారు. అది చరిత్రలో కొంతమందికే కుదురుతుంది అనుకోండి. ఏది ఏమైనా ఈవేళ సాయి ధరమ్ తేజ్ కామెంట్ని ఎంత సీరియస్గా తీసుకుని ఎంత బాధపడిపోయాల్సిన అవసరం లేదు. అలాగే అభిమానం మీకు ఉంటే సినిమా చూడండి, లేదు ఏవైనా సేవా కార్యక్రమాలు చెయ్యండి, కానీ ఒట్టి అభిమానం అని చెప్పి ఫోన్లు ఉన్నాయి కదా అని చెప్పి, లేదు ఇన్స్టాలో కామెంట్లు పెట్టడం, ఫేస్బుక్లో కామెంట్లు పెట్టడం కాకుండా ఏదైనా పనికొచ్చే పని, సమాజానికి పనికొచ్చే పని చెయ్యండి. ఇతను చిరంజీవి అభిమాని కాబట్టే ఈ పని చేశాడని, లేదు అల్లు అర్జున్ అభిమాని కాబట్టే ఇలాంటి పని చేశాడని కానీ అలాంటిది మీరు చూపించుకోండి తప్పితే ఊరికే ఈ ఒకళ్ళనొకళ్ళు ఫ్యాన్స్ వారి పేరుతోటి తిట్టుకోవడం మటుకు వద్దు అని చెప్పదలుచుకున్నాను. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.